నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుందాం. స్లోలీ యదా పూర్ణే. We can start with our practice. Sukshma Vayamam. I request all you relax. And mind stillness వస్తుంది. రిలాక్స్. ఇంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. ఆసన చూడడానికి ట్రయాంగిల్ లో ఉంటుంది, అందుకే త్రికోణాసనం. కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఓవర్. నౌ రైట్ లెగ్ ఇన్, లెఫ్ట్ లెగ్ అవుట్. లెఫ్ట్ లెగ్ కూడా లెఫ్ట్ సైడ్ తిప్పండి. మళ్ళీ బ్రీత్ ఇన్, స్లోలీ డు బ్రీత్ అవుట్. మన యొక్క శ్వాసను, శరీరాన్ని సింక్రోనైజ్ టువర్డ్స్ రైట్ సైడ్. ఇది భద్రాసనం అంటాం. సాధారణంగా దీన్ని బటర్ఫ్లై అని కూడా అంటాం. ఇది 2014లో మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం మనకి ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్ అన్నమాట. మనకి గురువులు ఎవరైతే పతంజలి యోగా మనకి ఏమైతే కనుక యోగా గురించి చెప్తుందో అది ఓన్లీ ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇండియన్ సిస్టమ్ అన్నమాట. సో ఇంత మంచి ప్రాక్టీస్ ఇండియన్ సిస్టమ్ని మనం ఎందుకు వరల్డ్లో అందరికి కూడా ప్రమోట్ చేయకూడదని మన ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో దీన్ని ప్రపోజ్ చేశారనమాట. ఇంటర్నేషనల్ యోగా డే తప్పకుండా చేయాలి. అప్పుడు 2014 డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేశారు 21 జూన్ యాజ్ అ ఇంటర్నేషనల్ యోగా డే. సిద్దిపేట జిల్లాలో కూడా మీ అందరికీ తెలియదని కాదు, మీ అందరికీ తప్పకుండా ఎక్కువ మంది దీన్ని ప్రమోట్ చేయాలి, ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గర్మా గారు చెప్పారు. సో మొత్తం యోగా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. మీ అందరికి చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడో సమస్యలు వచ్చిన తర్వాత మనం యోగా ప్రాక్టీస్ చేయడం కాదు, ఇప్పటి నుంచి మన జీవితంలో దీన్ని భాగం తీసుకున్నప్పుడు తప్పకుండా మన మైండ్, మన బాడీ, మన సోల్ అన్నీ కూడా ఒక ప్యూరిటీ వస్తుంది అనమాట. మన కాన్సన్ట్రేట్ లెవెల్ పెరుగుతాయి, మనం హెల్దీ. మనకి ఉంది కదా, మనకి చెప్తారు పెద్దలు, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే ఎప్పుడు ఉంటుంది మనకి సౌండ్ మైండ్ అంటే మన బాడీ సౌండ్గా ఉండాలి. అంటే ఏంటి, మన కంట్రోల్లో మన బాడీ ఉన్నప్పుడు తప్పకుండా మన థింకింగ్ కానీ మన యొక్క అన్నీ కూడా మన థాట్స్ కానీ అన్నీ కూడా ప్యూరిటీగా ఉంటాయి. సో కొన్ని అన్ని తినేసి యోగా చేయమంటే రాదండి, యోగా పర్ఫెక్ట్గా రాదు. ఓకే, కాబట్టి మీకు సాత్విక ఆహారాన్ని మనము మన జీవితంలో భాగం చేసుకోవాలి. నేచర్కి దగ్గరగా మన లైఫ్ ఉండాలి. నేచర్ని మనము అనుసరిస్తూ పోతూ ఉన్నప్పుడు నేచర్ కూడా మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది అన్నమాట.